హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనస్విని ఆల్ ఇన్ వన్. వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే గుర్తొచ్చేవి ముగ్గులు, పిండి వంటలు, చుట్టాలు, కోడి పందాలు, ఎడ్ల పందాలు. ఇదిగోండి గాయస్, మేమందరం కలిపి అయితే పిండి వంటలు అయితే తయారు చేస్తున్నాము. మేమైతే బెల్లం మిఠాయి చేసుకుంటున్నాము. దానికైతే పిండి అయితే కలుపుతుంది మా పిన్ని. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీరు వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. అదిగోండి గాయస్, పిండిని అయితే బాగా కలపాలి. కలిపిన తర్వాత మేమైతే బూందీ వేయడం అయితే స్టార్ట్ చేసాము. మీరేమేం పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి. అదిగోండి గాయస్, బూందీ అయితే వేస్తున్నారు. ఈ బూందీ అయితే మేము బూందీ మిఠాయి చేసుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నాము. మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే చెప్పాలి. మీరు కనుక బెల్లం మిఠాయి చేసుకోవాలనుకుంటే మీరు నార్మల్ బెల్లం అయితే యూజ్ చేయకండి. డిమార్ట్స్ అండ్ షాప్స్లో అయితే మీకు జాగిరి బెల్లం అనే బెల్లం దొరుకుతుంది. ఆ బెల్లం అయితే యూజ్ చేయండి. అదిగోండి గాయస్, మా బూందీ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మేము పప్పు చెక్కలు అయితే చేసుకుంటున్నాము. పప్పు చెక్కలు చేసుకోవడానికి అయితే నైట్ అయిపోయింది. నైట్ అంతా కూర్చుని అయితే చేసాము. మేమందరం చేస్తుంటే మా అమ్మ అయితే వేపుతుంది. రాత్రి సమయంలో ఆరు బయట కట్ల పొయ్యి మీద ఈ పిండి వంటలన్నీ అయితే తయారు చేసాము. మేము ఏమేమి చేసుకున్నామంటే బూందీ మిఠాయి, పప్పు చెక్కలు, సున్నుండలు అయితే చేసుకున్నాము. ఓకే బాయ్ గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. ఓకే బాయ్.